రోజు విశాఖపట్నంలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థి నిజంగా వాళ్ళ ఇళ్ళలో కూడా చూసాం. చిన్న హౌస్ మాట. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడి పాప చదివిందో కూడా మనం చూసాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాళ్ళ హౌస్. మనం ఈ రోజు ఎత్తుకొని పాప వాళ్ళ ఇంటికి వచ్చామంటే అంటే దీన్ని మనం తీసుకొచ్చింది ఆ పాప గెలుపు. అంటే అంత బాగా చదివి కృషి ఉండి పట్టుదలతో చదివింది కాబట్టి ఇక్కడికి మనం వచ్చాం. నిజంగా ఎంతోమంది పిల్లలు ఉన్నతమైన గృహాల్లో ఉంటూ అంటే ఉన్నతమైన లగ్జరీ లైఫ్ బతుకుతూ అంటే చదవడం కూడా కొంచెం కష్టం అంటే వాళ్ళకున్న దాంట్లో ఏమీ లేకపోయినా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు అనడానికి ఉదాహరణ నిజంగా విజయవతి మాట. మనం మాట్లాడతాం. అమ్మా ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? అంటే నేనైతే మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను. యాక్చువల్లీ బయట చూసింది ఇందాక ఆల్రెడీ వేరు, ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా ఇటువంటి ప్లేస్లో ఉండి నువ్వు చదువుకుని ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నావు అంటది నిజంగా నాకే కళ్ళ నీరు తిరుగుతున్నాయమ్మా. అంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడు కూడా నువ్వు బుక్స్ తీయు చదువు అని ఎప్పుడు కూడా నన్ను బలవంతం పెట్టలేదు. నీకు ఇష్టమైతే చదువు, నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చదువు అని వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి నేను ఏమి రోజంతా ఎప్పుడు చదవలేదు. చదివిన కాసేపు ఇష్టంగా చదివాను. ఎప్పుడు ఇది కష్టం నేను నా బాధ్యతగా నాకు ఫీల్ అవ్వలేదు. ఇష్టంగా చదివాను కాబట్టి ఇన్ని మార్క్స్ వచ్చాయి. లెసన్ చెప్పినప్పుడు కూడా టీచర్స్ విన్నదాన్ని ఇష్టంగా వినేదాన్ని. ఆ ఇష్టంగా చదవడం వల్ల మాత్రమే ఇన్ని మార్క్స్ అనేవి వచ్చాయి. టీచర్స్ కూడా సండే కూడా స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు. నాకు బాగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్పేవాళ్ళు. వీక్నెస్ స్లిప్ టెస్ట్ అని అవన్నీ అవ్వేవి. దాన్ని బట్టి పిల్లల్ని గ్రూప్ చేసి వాళ్ళు ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో తెలుసుకొని ఎవరికి ఎంతగా చెప్తారో బాగుంటుందో తెలుసుకొని అందరినీ చెప్పి అలా అందరినీ ఇప్పుడు ఫెయిలియర్స్ అనేవి ఎవ్వరు లేరు. అందరినీ బాగా చదివేలా చేశారు. టీచర్స్ అందరూ కూడా ఈ సంవత్సరం వచ్చారంట కదమ్మా. వచ్చినప్పటికీ బాగానే మొత్తం మేనేజ్మెంట్ అన్ని చేసి ఇంకా ఇయర్ చెప్పాలంటే ఇంకా ఇయర్లో బాగా డెవలప్ అయింది. అంటే ఇంకోటి ఏంటంటమ్మా, అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత బాగా అటెంప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఎలా అంటే మిగతా పిల్లలు కూడా సేమ్ నీళ్ళే చదవాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేసావు? అంటే ఎగ్జామ్లో అంత పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి అంటే ఎలా ఏ రకంగా చదువుకున్నావు? అంటే లెసన్ చెప్పినప్పుడు ఇష్టంగా వినాలి. చెప్పినప్పుడు కీ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మళ్ళీ టెస్ట్ మెయిన్ ఆన్సర్స్ అవన్నీ చదవడం కదా. టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ దాటి ఇవ్వదు 10th క్లాస్ సిలబస్. టెక్స్ట్ బుక్ బాగా చదివి కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నిజంగా చాలా చక్కగా చెప్పావమ్మా. రివిజన్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కాదు, మళ్ళీ అది రివిజన్ మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా మనకి బాగా గుర్తుంది. అంటే చెప్పినప్పుడు కాదు దాన్ని మళ్ళీ చదువుతూ ఉండాలి. అంటే అలా రివిజన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీరు ఇంటికి వచ్చి పాప ఇంటికి వచ్చి చదువుకుంటుంది కదా సార్ స్కూల్. అంటే మామూలు మీరు మార్నింగ్ ఎన్ని క్లాస్ చదువుతారమ్మా? మార్నింగ్ నేను యాజ్యూజువల్గానే లెగుస్తాను. అంటే ఎగ్జామ్ స్కూల్కి వెళ్తాను. లెసన్ చెప్పాక ఇంటికి వచ్చాక ఆ రోజు ఏం చెప్తారో ఒకసారి బుక్లో అది చూసుకుంటాను. మీ స్కూల్ టీచర్స్కి ఏమైనా ఒక మాట చెప్తాను అనుకుంటున్నామా? స్కూల్ టీచర్స్కి ఏం చెప్పాలంటే చాలా థ్యాంక్స్ చెప్తాను. నేనైతే నిజంగా దేవుడికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే అంత మంచి టీచర్స్ అంత వచ్చిందంటే. నేను 10th క్లాస్ 9th ఉన్నప్పుడు 10th వస్తున్నాను కదా ఏంటో అని చాలా భయపడ్డాను. సడన్గా టీచర్స్ మారిపోయారు. పాత టీచర్లు అలవాటు కదా, కొత్తగా టీచర్లు వచ్చి ఎలా చెప్తారు ఏంటో చాలా నేనైతే భయపడ్డాను. కానీ అసలు కొద్ది రోజుల్లో బాగా చెప్పారు. వాళ్ళు కూడా పేరెంట్స్గా మమ్మల్ని చూసుకొని ఎంత బాగా చెప్పారు. నిజంగా ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ అంటే ఎలాగ ఉండాలి అంటే వాళ్ళ సొంత బిడ్డలా చూసుకున్నారు కాబట్టి ఎంత మార్కులు మేము సాధించామని ఆ స్కూల్ టీచర్ని ఒక తల్లిదండ్రులతో అంటే నిజంగా టీచర్స్ని ఎప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అంటాం. అంతే కదా, మాతృదేవోభవ పితృదేవోభవ అంటాం. నిజంగా అటువంటి విద్యా వ్యవస్థలో నుంచి టీచర్లు అందరూ కూడా పాపకి కృషి చేసి చక్కగా మంచి మార్కులతో ఉన్నతంగా పాస్ అయ్యి చూపించారు. అలాగే మీ స్కూల్లో ఒకసారి ఏ స్కూల్ అడ్రస్ చెప్పండి. కేఎన్ఎం గర్ల్స్ హై స్కూల్ స్ట్రీట్ అనేది ఓకేనా?